అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవగా విందాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన పెంతెకొస్తు పండుగను జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భం ఇది. ఈ దినం ప్రపంచంలో కూడా చాలా ప్రాముఖ్యమైన దినం, ప్రత్యేకమైన దినం, ఎంతో ఆశీర్వాదకరమైన దినం. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుని ప్రభావాన్ని మానవ జీవితాల మీద ఎవరో విస్మరింపజాలని రీతిలో దేవుడు కుమ్మరించిన అద్భుతమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పూట మీరు ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి మనల్ని దర్శించి దీవించి వెళ్ళడానికి రాలేదు. సదాకాలం మనతో పాటు ఉండిపోవడానికి ఆయన దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చారు, మహిమను విడిచిపెట్టారు, స్వరూపాన్ని కోల్పోయారు, రిక్తునిగా చేసుకున్నారు, దాసునిగా మారిపోయారు, శిలువ మరణం పొందినంతగా దక్కించుకున్నారు. కానీ ఆయన వచ్చిన కార్యమును నిర్వహించి వెళ్ళిపోయారు. కానీ ఇంకెప్పటికీ వెళ్ళిపోకుండా సగదాకాలం మనతోనే ఉండిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన అద్భుత కారణం ఇది. అందుకనే యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు యోహాను 16లో, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు మరింత ప్రయోజనం కలుగును అన్నాడు. యేసు ప్రభు రావటం వల్ల కలిగిన ప్రయోజనం కంటే ఎక్కువ ప్రయోజనం అనే ధైర్యం మనం చేయలేం. కానీ ఆ మాట ప్రభువే చెప్పారు కనుక మనం నమ్ముతున్నాం, దాని నోటితో మనం ఒప్పుకుంటున్నాం. నేను నమ్మేది ఏంటంటే ఆ ఎక్కువ ప్రయోజనం ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళరు కాబట్టి అనేదే. నా వరకు ఒక ఆత్మీయుడు, ఒక మంచి సహోదరుడు, స్నేహితుడు, సన్నిహితుడు, కుమారుడు ఎవరైనా మన ప్రతి పరిస్థితుల్లో మనతో నిలబడితే ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. అది దుఃఖమైనా